రానా అనే టెన్షన్ అస్సలొద్దు, ఖచ్చితంగా వచ్చేస్తానని అంటున్నారు దీపికా పదుకోన్. ఆ మాటతో డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కల్కి టీమ్ కూడా హుషారుగా కనిపిస్తోంది. ఇంతకీ దీపిక ఏ విషయంలో భరోసా ఇచ్చినట్లు? డీటెయిల్స్ చూసేద్దాం పదండి. గుడ్ న్యూస్ చెప్పినప్పటి నుంచి అందరి చూపు దీపిక మీదే. ఆమెం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటూ అదే పనిగా ఆరా తీస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో అంబానీ ఇంట వేడుకలో భర్తతో కలిసి కాలు కదిపారు దీపిక. ప్రెగ్నెంట్ గా ఉండి డాన్సులేశారా అని ఆశ్చర్యంగా చెవులు కొరుక్కుంటున్నారు జనాలు. దీపిక స్టెప్పులేశారన్న మాట కల్కి యూనిట్ లోనూ, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ సంబరాలు తెచ్చేసింది. ప్రెగ్నెన్సీని కారణంగా చూపించి కల్కి ప్రమోషన్లకు ఆమె దూరమవుతారేమో అనే అనుమానం ఏ మూలనో కాసింత వినిపించిన మాట వాస్తవం. ఇప్పుడు దీపికలో కనిపిస్తోన్న హుషారు చూస్తే ఆమె ఖచ్చితంగా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తారనే భరోసా వచ్చేసింది అందరికీ. గతంలో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఆలియా హాలీవుడ్ మూవీ షూటింగ్ కి హాజరైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. రాహ కడుపులో ఉన్నప్పుడే యాక్షన్ సన్నివేశాలు కూడా చేశారు ఆలియా భట్. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పని చేయొచ్చని చాలాసార్లు చెప్పారు ఆలియా. కరీనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో పనిచేశారు. తనను అపురూపంగా చూసుకునే యూనిట్ దొరికిందని అమీర్ ఖాన్ కి ధన్యవాదాలు కూడా చెప్పారు. చాలా మంది అమ్మాయిలు గర్భం దాల్చిన పనులు చేస్తూ ఉంటారని, హీరోయిన్లు కూడా అందుకు అతీతం కాదని అన్నారు కరీనా. ఇప్పుడు దీపిక కూడా అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. మనసు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదని అంటారు. ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు నచ్చిందే చేస్తానని అనుకున్నారేమో. జపాన్ ప్రజలకు మాట ఇచ్చేశారు రష్మిక. ముందు వెనక ఆలోచించకుండా ఆమె ఇచ్చిన మాట ఏంటి, ఆమె మనసును అంత రంజింపజేసిన విషయం ఏంటి? లెట్స్ వాచ్. చూస్తూనే ఉండండి, చిటికెలా వచ్చేస్తా అని అంటున్నారు రష్మిక మందాన్న. ఇంతకీ ఆమె ఏదైనా టీవీ ప్రోగ్రామ్ కమిట్ అయ్యారా అని అనుకుంటున్నారా? అదేం కాదు, ఆమె కమిట్ అయింది జపాన్ ట్రిప్ ని. ఎస్, ఇకపై ఏడాదికి ఒకసారి జపాన్కు వస్తానని ప్రేక్షకులకు మాటిచ్చేశారు మిస్ మందాన్న. తన చిన్నప్పటి నుంచి జపాన్కు వెళ్లాలని కలలుగంటున్నారట రష్మిక. అసలు అది సాధ్యమవుతుందా లేదా అనే అనుమానాలు కూడా చాలాసార్లు కలిగాయట. అయితే ఇన్నాళ్లకు అది సాధ్యమైనందుకు, అందులోనూ ఓ క్రియేటర్ కి అవార్డు ఇవ్వడానికి తాను అంత దూరం వెళ్లినందుకు చాలా ఆనందంగా ఉందన్నది నేషనల్ క్రష్ చెబుతున్న మాట. జపాన్లో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవల్లిగా తనను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు ముచ్చటేసిందట. అక్కడి వాతావరణం, శుభ్రంగా ఉండే పరిసరాలు, స్వచ్ఛమైన ప్రజల ప్రేమ తనను కట్టిపడేశాయని అంటున్నారు రష్మిక. జపాన్లో గడిపిన ప్రతి క్షణం తనకు ఎంతో విలువైందని అన్నారు. ప్రతి ఏడాది తప్పకుండా జపాన్ను విజిట్ చేస్తానని కూడా మాటిచ్చేశారు. ఇటీవల యానిమల్ తో సక్సెస్ చూసిన రష్మిక ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో ఉన్నారు. ఆ తర్వాత వెంటనే ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పక్కా ప్లానింగ్ తో అన్ని విషయాలను కవర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సినిమా అప్డేట్ వచ్చినప్పుడో, రిలీజ్ టైం దగ్గర పడినప్పుడో ఏ స్టార్ అయినా ట్రెండింగ్ లోకి రావడం మామూలే. అయితే అలాంటిదేమీ లేకుండా జస్ట్ డే టు డే లైఫ్ లో కనిపించే ఇన్సిడెంట్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతున్నారు గ్లోబల్ స్టార్. వరుసగా 3 రోజులుగా ఆయన్ని ట్రెండ్ లో ఉంచుతున్న విశేషాలేంటి, నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ ఏంటి చూసేద్దాం రండి. సిల్వర్ స్క్రీన్ మీద నాటు నాటు అంటూ తారక్ అండ్ చెర్రీ కలిసి వేసిన స్టెప్పులు చూశారు కదా. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఎవరికి తోచినట్టు వారు రీల్స్ చేస్తూనే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ ఖాన్ త్రయం ఈ పాటకు కాలు కదిపారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో వాళ్లతో పాటు చెర్రీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. నాచో నాచో అంటూ నిర్మాణ సంస్థ కూడా ఈ క్లిప్ ను ఇష్టంగా షేర్ చేసింది. ఈ పెళ్లి వేడుకకు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో జర్నీ చేశారు చెర్రీ దంపతులు. అయితే విమానాశ్రయంలో తారక్, చెర్రీ కలిసి కనిపించడం ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది. RRR పోస్ట్ ప్రమోషన్లు, ఆస్కార్ వేడుకల తర్వాత వీరిద్దరూ కలిసి కనువిందు చేయడం అరుదైపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవనుకోండి. జర్నీలో ఉపాసన రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆమె పాదాలు పడుతున్న చెర్రీ విజువల్స్ కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. ఇలాంటి భర్తే కావాలని ఫిక్స్ అయిపోతున్నారు అమ్మాయిలు. బయట ఎంత పెద్ద స్టార్ అయినా ఫ్యామిలీతో చెర్రీ అప్రోచ్ కేక అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఇన్ని విషయాలు ట్రెండింగ్ లో ఉండగానే RC16 మ్యూజిక్ సిట్టింగ్స్ వేగంగా జరుగుతున్నాయనే విషయం కూడా వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో చెర్రీ నటిస్తున్న సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సాంగ్స్ కంపోజిషన్ జరుగుతోంది. ఈ విషయం తెలిసి మేం హ్యాపీ అంటోంది మెగా సైన్యం. పనిలో పనిగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి కూడా ఓ మాట చెప్పే గురు అని రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్. అమ్మయ్యా, ఓ మంచి విషయం తెలిసింది అని ఆనందించేలోపే కంగారు పెట్టే విషయాన్ని కూడా చెప్పేస్తున్నారు జక్కన్న. మా సారు మొదలు పెడుతున్నారు అనుకుని పండుగ చేసుకునే లోపే ఆ స్పీడ్ బ్రేకర్లు ఎందుకు జక్కన్న అని చిన్నబుచ్చుకుంటున్నారు ఘట్టంనేని ఫ్యాన్స్. ఇంతకీ ఏంటి కహాని అంటారా? వచ్చేండి చూసేద్దాం. సంక్రాంతికి గుంటూరు కారం వచ్చింది. మరీ మాస్గా కనిపించారు మహేష్.
నెక్స్ట్ జక్కన సినిమా వస్తుంది. అందులో ఇంటర్నేషనల్ స్టార్ గా యమాగా కనిపిస్తారు మహేష్. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంత తేడా గురు అంటూ రకరకాలుగా తమ స్టార్ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇన్నాళ్లు ఊరించిన SSMB 29కి ముహూర్తం ఫిక్స్ అయిందన్నది లేటెస్ట్ న్యూస్. ఈ ఏడాది ఉగాదికి సినిమా టీం అందర్నీ పరిచయం చేస్తారట జక్కన్న. పనిలో పనిగా అప్పుడే సుముహూర్తాన్ని ఖరారు చేశారట. అద్భుతమైన సెట్ వేసి సినిమా ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఓపెనింగ్ కాగానే వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుందా అని ఎవరైనా ఆతృతగా అడిగితే మాత్రం నో అనే సమాధానమే వినిపిస్తోంది. ముహూర్తం అయ్యాక కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటారట. ఆ తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారన్నది టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయి. మరోవైపు లొకేషన్ల వేట కూడా మొదలైంది. ఇంకోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. 2024 మహిళా దినోత్సవం మాదేనని అందరికన్నా ముందే ఖర్చిఫేశారు రామన్ పూరి జగన్నాథ్. డబుల్ స్మార్ట్ మార్చ్లో మాయ చేయడం పక్కాని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ ఆ సినిమా ఈ వారంలో విడుదల కావడం లేదు. ఆ స్థానంలో 2 తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్ మూవీ మేము రెడీ అంటున్నాయి. ఇంతకీ ఈ వారం విజేతలెవరు? ఎవరికి ఎంత స్కోప్ ఉంది? చూసేద్దాం రండి. మహాశివరాత్రి, మహిళా దినోత్సవం 1-2 అకేషన్లు కలిసొస్తాయని మార్చి 8న రిలీజ్ చేయాలనుకున్నారు డబుల్ స్మార్ట్ ని. అయితే స్కంద ఫ్లాప్ తర్వాత ఆచితూచి తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రాజెక్ట్ ని. అందుకే విడుదల్లోనూ జాప్యం కనిపిస్తోంది. సో ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు మిస్టర్ గోపీచంద్. ఎన్నాళ్లగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. 6 అడుగుల హీరో, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. యాక్షన్ కి కేర్ ఆఫ్ అంటూ టాలీవుడ్ లో స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేసుకున్నారు గోపీచంద్. అయితే గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమైపోతున్నారు. ఈ వారంలో విడుదలయ్యే భీమాతో ఆ సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నారు గోపీచంద్. భీమా మాత్రమే కాదు, గామి కూడా ఇదే వారం విడుదలకు రెడీ అవుతోంది. ఇలాంటి స్క్రిప్టుల్ని ఇప్పుడైతే ఒప్పుకోనంటున్నారు విశ్వక్సేన్. 5 ఏళ్ల క్రితం ప్యాషన్తో ఓకే చెప్పిన ప్రాజెక్ట్ గామి ఇంటర్నేషనల్ సినిమాను చూసిన ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటూ గామి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు విశ్వక్సేన్. ఒక్క హిట్ కావాలి అని గోపీచంద్, విశ్వక్సేన్ గ్రౌండ్ లో దిగి మరీ తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ మాకున్న పబ్లిసిటీతోనే ఫుల్ మార్కులు పడతాయనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రేమలు టీంలో. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన క్లీన్ లవ్ స్టోరీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. ఇలా 1-3 సినిమాలతో ఈ వారం బాక్స్ ఆఫీస్ వార్ ఇంట్రెస్ట్. అందరిది ఒక దారైతే మాది మరో దారి అని అంటున్నారు ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు అనుష్క అండ్ త్రిష. మరి అస్తమాను ఒకరితోకరు మాట్లాడుకుంటున్నట్లే ప్రవర్తిస్తున్నారు. మా రూట్స్ సౌత్ లో ఉన్నాయి, అందుకే మా రూట్ కూడా సౌతే అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త గట్టిగానే స్పీడ్ పెంచారు అనుష్క. లేడీ లక్ అంటూ నవీన్ పోలిశెట్టితో కలిసి సక్సెస్ చూశారు. ఆల్రెడీ మలయాళంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. తెలుగులోనూ క్రిష్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ సినిమాల వైపు మాత్రం చూడడం లేదు ఈ బ్యూటీ. అటు త్రిష కూడా ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తున్నారు. ఏళ్లు గడిచే కొద్దీ ఈ బ్యూటీ అందం పెరుగుతోందేంటి అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకునేంత గ్లామరస్ గా కనిపిస్తున్నారు చెన్నై సోయగం. తెలుగు, తమిళ్లో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నా హిందీని మాత్రం దూరం పెడుతున్నారు త్రిష. అనుష్క అండ్ త్రిష నిజంగానే హిందీ ప్రాజెక్టులు వద్దనుకుంటున్నారా, లేదంటే అక్కడి నుంచి వీళ్లకు పిలుపు రావడం లేదా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా రిలీజుల వైపు పరుగులు తీస్తోన్న ఈ టైంలో వీళ్ళిద్దరూ కూడా అతి త్వరలోనే నార్త్ ప్రమోషన్లకు హాజరు కాక తప్పదు అన్నది క్రిటిక్స్ తరపున వినిపిస్తోన్న మాట. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.